ఎప్పుడో నేపాల్ గురించేనా అనుకుంటున్నారా? బట్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది అసలు విషయం ఏంటి అని. ముందు ముందు మన ఇండియాలో రావణ కాష్టం మొదలవబోతుంది. ఎలాగో చెప్తావేనండి. 2022లో శ్రీలంకలో అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత 2024లో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత 2025లో ఇప్పుడు నేపాల్లో ఆల్రెడీ విధ్వంసం జరుగుతూనే ఉంది. మరోవైపు పాకిస్తాన్ ఉండనే ఉంది. మీరు అర్థం చేసుకుంటే మాత్రం ఇందులో చాలా డెప్త్ ఉందండి. మన చుట్టూ ఎక్కడో డెమోక్రసీని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతుంది. సౌత్ ఏషియాలో ఒకదాని తర్వాత మరొకటి అన్ని దేశాల్లో డెమోక్రసీ పోతే వెస్ట్ ఏషియా వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు? వాళ్ళకి మాత్రం మంచి పవర్ఫుల్ ఛాన్స్ దొరుకుతుందండి. సౌత్ ఏషియా వాళ్ళంతా ఇంతే, అసలు వీళ్ళకి డెమోక్రసీనే పనికిరాదు అని ఒకదాని తర్వాత ఒకటి స్టోరీస్ వెళ్తారు. ఆ తర్వాత సౌత్ ఏషియా పైన వెస్ట్ ఏషియా అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడే మొదలవబోతుంది రావణ కాష్టం. 2029లో భారతదేశంలో ఎలక్షన్స్ ఉన్నాయి. అంతకు మునుపే ఇండియాలో అసహనాన్ని సృష్టిస్తే, అంటే ఎలాగైతే మన చుట్టూ ఉండే అన్ని దేశాల్లో అసహనాన్ని సృష్టించారో అదే విధంగా ఇండియాలో అసహనాన్ని సృష్టిస్తే ఏంటి పరిస్థితి? ఇదే అదునుగా తీసుకొని నేపాల్లో జరిగిన సంఘటన మన ఇండియాలో జరగదని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా 2027, 28లో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. నేపాల్లో ఎన్ని ప్రాణాలు పోతున్నాయండి. కొంతమంది బంగ్లాదేశ్ లో ఎలాగైతే జరిగిందో నేపాల్లో కూడా అలాగే జరిగింది అంటున్నారు. కానీ బంగ్లాదేశ్ అంత దరిద్రంగా మాత్రం నేపాల్లో జరగట్లేదండి. బంగ్లాదేశ్ లో ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో, అంటే పాకిస్తాన్ లోని వెస్ట్ పాకిస్తాన్ లోని కొంతమంది జనాభాని తీసుకొచ్చి వాళ్ళే కొట్టుకొని చేస్తుంటే, అక్కడ వెస్ట్ పాకిస్తాన్ లో ఉండే కొంతమంది జనాభాని తీసుకొచ్చి బంగ్లాదేశ్ లో పెట్టి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరైతే ఉన్నారో, అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహాన్ని బంగ్లాదేశ్ వాళ్ళే ముక్కలుగా చేసి అంత ఘోరంగా అవమానించారు. అండ్ యూరినేట్ కూడా చేశారు. దేశానికి చెందిన ఫాదర్ ఆఫ్ నేషన్ విగ్రహం మీద యూరినేట్ చేసి ఆయన ప్రతిష్టని అవమానించారు. అంతేకాదు బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా భారత్ తో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పి ఆమె అండర్ గార్మెంట్స్ ని ప్రజలకు చూయించి ఆమెను నీచంగా అవమానించారు. ఫ్యూచర్ లో మన దగ్గర ఇలా జరగకూడదు అంటే ఇప్పటి నుండే మనం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఈ విషయాన్ని మరి కొంతమంది తెలుసుకునే విధంగా షేర్ చేయండి.